అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో చికెన్ పకోడా వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఫస్ట్ నేను నైటే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా కొంచెంగా వేసుకుని మిక్స్ చేసి నైటే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ లేసి ఇందులో కొంచెం మైదాపిండి, కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసి ఎంజాయ్ చేసేయండి. ఇలా 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి. అందులో మనం ఇందులో ఎగ్ యూజ్ చేయలేదు కదా, ఎగ్ యూజ్ చేయకపోయినా చాలా క్రిస్పీగా ఉంటుంది. సో కోర్స్ చికెన్ పకోడా అంటే మిర్చి ఉండాల్సిందే కదా. 2 మిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసి వేపుకుంటున్నాను. సో ఈ బాగా కలర్ మారిన తర్వాత, అంటే బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం బయట బజార్లో ఎలా తింటామో అలాగే వస్తుంది. సో ఈ వేపుకున్నవి ఇవి అలాగే ఇన్ని ఉన్నప్పుడు మనకు కంపల్సరీగా ఆనియన్స్ ఉండాలి కదా. ఆనియన్స్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉండేటువంటి చికెన్ పకోడా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.